తెలంగాణ మీదన తన ముద్ర వేసుకోవాలనుకోవట్లేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఒరిజినల్ ముద్ర వేయాలనుకుంటున్నారు. ఏ తెలంగాణ ఉద్యమానికి కీలకం ఏంటి? ఆంధ్ర వాళ్ళు సుదీర్ఘకాలం పాటు పరిపాలకులుగా ఉండటం వల్ల తెలంగాణ చరిత్ర రాయలేదు. నిజాం నవాబుల నిరంకుశత్వం కింద నలిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణ అన్నటువంటిది ఈ పాఠ్య పుస్తకాల్లో రాయకుండా కావాలని ఆంధ్ర పాలకులు నాటకాలు ఆడారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించి, ఈవెన్ తెలంగాణ విమోచన ఉద్యమం చేసి అసెంబ్లీపైకి పరుగులు పెట్టినటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు మంత్రులుగా ఉండగా, అలా పరిగెత్తించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అసలు తెలంగాణ చరిత్రరా, తెలంగాణ వేర్పాటు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు విమోచన దినము పెట్టుకోవాలి, ఎందుకంటే ముస్లింలు ఫీల్ అవుతారు అన్నట్టు. దానికి తోడు ఆ రాచరికపు ముద్ర తీసుకొచ్చి వేశారు తమ లోగోతో. కానీ అది అంటే ఏ నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఈ దేశం పోరాడిందో, అదే తెలంగాణ ప్రజలు పోరాడారో అదే నిజాం నవాబుని తెచ్చి ఈ నయా నిజాం దాన్ని రుద్దారు. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటిది జై జై హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యతలు కొత్తది ఇచ్చాం. అట్లాగే అందశ్రీయే కీరవాణిని ఎంపిక చేశారు. సంగీత దర్శకుడు ఎంపికలో నా పాత్ర లేదు. రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు. అంటే అది రాచరికమే. కాకతీయ తోరణం కూడా అది ఒక ప్రాంతానికి సంబంధించింది. సమ్మక్క సారక్క నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం. అంటే తద్వారా గిరిజన సామాజిక వర్గాలందరినీ కూడా టచ్ చేస్తూ సాగేటటువంటి దీని మీద సహజంగానే తెలంగాణ రాష్ట్ర సమితి అదిగో మేమైతే దాంట్లో మతపరమైనటువంటి అంశాలు ఏం తీసుకురాలేదు, వీళ్ళు అవి తీసుకొస్తున్నారు, కులాల పరమైన తీసుకొస్తున్నారు అన్నటువంటి రూట్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. విమర్శలు ఆల్రెడీ ప్రారంభించింది.